తాడేపల్లిగూడెంలో పాలన ఎలా ఉంది? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? అది మీరు గత 5 సంవత్సరాల నుంచి నట్లయితే ఆల్రెడీ ఎక్కడైతే రోడ్స్ ఎంత పెద్ద ఇష్యూ జరిగిందో మీరు గత 5 సంవత్సరాల్లో చూసుంటారు. మీరు మీడియా కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈవెన్ ప్రజలు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో గత సంవత్సరంగా చూశారు. అయితే ఈయన వచ్చిన 8 నెలల్లో, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో ఎక్కడ కూడా రోడ్స్ని మేము గతుకులు లేకుండా ముందు, అంటే మరి ప్రభుత్వంలో డబ్బులు కూడా లేకపోవడంలో ఉన్న అంతటి వరకు తీసుకొచ్చి ముందు రోడ్స్ అన్నింటినీ కూడా బాగు చేయడం జరిగింది. మరమ్మతులు చేయడం అయితే జరిగింది. కొన్ని రోడ్స్, చాలా ఇంపార్టెంట్ రోడ్స్ ఏదైతే ఉందో, పిల్లలు ఎక్కువ మంది వెళ్తూ రోడ్స్ వేయించక అక్కడ కింద మా ఎదురుగా కూడా మేము కారులో వెళ్తున్నప్పుడు ఒక బాబు సైకిల్ మించి పడి చనిపోయిన రోడ్స్ కూడా మేము చూసాం. ఆ రోడ్ని ముందు అర్జెంటుగా వేయించాలనుకున్నాం. అది మీరు ఆల్రెడీ చూసినట్లయితే దానికి ఆల్రెడీ ఫినిషింగ్ వచ్చేసి ఉన్నాం. దాదాపుగా ఆ రోడ్లో 10,000 మంది రోజు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక పెద్ద ఇన్స్టిట్యూట్, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఒక పెద్ద స్కూల్ ఉంది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి ఉంది. ఈవెన్ ఎన్ఐటిలో కూడా దాదాపుగా ఒక 5,000 మంది అంటే ఎంప్లాయీస్ కానీ, పిల్లలు కానీ, దానికి సంబంధించిన వ్యక్తులు కానీ అక్కడికి వెళ్తూ ఉంటారు. దాంట్లో పనిచేసే వ్యక్తులు కానీ అక్కడికి వెళ్తూ ఉంటారు అదే రోడ్లో. అట్లాగే అక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్ నుంచి సంబంధించి దానికి ఒక 5,000 మంది వెళ్తూ ఉంటారు. సో ఆబ్వియస్గా దానికి ఎంత నీడ్ ఉందో అది తెలుసుకుని మనం వేయడం జరిగింది. అదొక్కటే కాకుండా మన చుట్టూ ఉన్న గ్రామాల్లో కూడా విపరీతంగా గుంటలు పడిన రోడ్లన్నింటినీ కూడా బాగు చేయడం జరిగింది. సో రోడ్డు సంబంధించి అంత జరిగినప్పుడు మీరు చూస్తే ఇవాళ గత 5 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకోవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో ఇవాళ చూస్తే వ్యాపార సంస్థలు ఎన్నో ఇవాళ ఓపెన్ అవ్వడం జరిగింది. గత 8 నెలల్లో ఇంత డెవలప్మెంట్ చూసినప్పుడు ఖచ్చితంగా మీరు మీ ద్వారా నేను ప్రజలకి కానీ, నేను ఉన్న అధికారులకు కానీ నేను చెప్పడం జరుగుతూ ఉంది. మనం ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తాం. అది మనం చేసి చూపిస్తూ ఉన్నాం. గత 8 నెలలుగా మనం చేసిన డెవలప్మెంట్ దానికి ఉదాహరణ. నీకు 15,000 అని చెప్పేసి 15,000 అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఆడవాళ్ళకి 1,500 అన్నారు. వీటి గురించి ప్రజలు విమర్శిస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అంటారు? అంటే ఏదైనా ఒక ప్రణాళిక ఉంటుందండి. ఏదైనా ఒక టైం టేబుల్ అనేది ప్రతిదానికి ఉండాల్సిన అవసరం ఉంది. రాగానే ఇచ్చేస్తామనంటే మళ్ళీ పాతదానికి మనకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఒకటే ప్రాధాన్యం కాదు, డబ్బు ప్రజల చేతికి ఇవ్వడం ప్రాధాన్యత కాదు. మనకు కావాల్సిందంటే ఆ అత్యవసర సమయంలో కనీసం హాస్పిటల్కి రీచ్ అవ్వలేనంత దుర్మార్గపు పాలన జరగడం జరిగింది. రోడ్లు కూడా సరిగ్గా లేకుండా హాస్పిటల్కి కూడా రీచ్ అయ్యేలోపే చనిపోయే పరిస్థితులు ఉన్న రోడ్లని లాస్ట్ టైం ప్రభుత్వం క్రియేట్ చేసింది. కానీ మనం ముందు ప్రజలకు కావాల్సిన ముఖ్య సదుపాయాలన్నింటినీ కూడా మనం ముందు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాం. అలాగే రేపన్న రోజున మనం ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే ఉద్దేశంతోనే మన కూటమి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా దానికి టైం ఉంది. ఆ టైం స్లాట్స్ ప్రకారం ప్రతిదాన్ని కూడా మేము కంప్లీట్ చేసి తీరుతాం. అందులో ఎటువంటి సమస్య లేదు. ఏదైతే ముసలివారికి వృద్ధాప్య పెన్షన్ కానీ, ఏదైతే వికలాంగులకి ఇచ్చేది కానీ ప్రతి నెల ఇప్పటికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ స్కూల్కి సంబంధించిన తల్లికి వందనం ఇలాంటివన్నీ కూడా దానికి ఒక టైం ఉంది. ఆ టైం ఇంకా మనం రీచ్ అవ్వలేదు. రీచ్ అయినప్పుడు అది కూడా చేసి చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఆడపిల్లకి కష్టం వస్తే నేనున్నాను అని చెప్పేసి నేను వాళ్తాను అని అన్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలకి రక్షణ అనేది కల్పించారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు చూస్తే క్రైమ్ రేట్ మీరు చూసుకోవచ్చు. గత 5 సంవత్సరాలకి ఎంత ఉందో. మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఇవాళ మిస్సింగ్ కేసులు ఎక్కడ ఉన్నాయి మీరు చూపించవచ్చు. నాకు తెలిసినంత వరకు 8 నెలల్లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ఆడపిల్లల మీద కానీ మిస్సింగ్ కేసులు కానీ లేవు. సో దాదాపుగా ఈయన వచ్చిన తర్వాత ఏదైతే మాట అన్నాడో అది కట్టుబడి ఉన్నాడో ఆయన, దాని మీద మీరు రిపోర్ట్స్ చూసినా కూడా ఈవెన్ మీరు తెప్పించుకుని చూడొచ్చు. ఎక్కడా కూడా అలాంటి క్రైమ్ రేట్ అయితే చాలా వరకు పడిపోయింది. సేమ్ టైం ఆడపిల్లల వరకు చూసినప్పుడు అసలు మిస్సింగ్ కేసు అని ఇప్పుడు దాకా అయితే ఎక్కడ కూడా నమోదు కాల. సో మీరు ఆ విషయంలో ఆయన అన్న మాటకి నిలబడి ఉన్నాడని మీరే చెప్పచ్చు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? లా అండ్ ఆర్డర్ కూడా ఎస్, లాస్ట్ 5 ఇయర్స్తో పోల్చుకుంటే మాత్రం అది కూడా పార్ హెడ్ మనం ఉన్నాం. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ చిన్న ఉన్నాయి. ఎందుకంటే 5 సంవత్సరాలు నేర్పేసి వదిలేసిన బాబతలు ఇంకా ఉన్నాయి కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళు కొంతమంది మాత్రం ఇంకా అక్కడ జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా కంట్రోల్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు స్టెప్స్ తీసుకుంది. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసి అందరినీ
ఒక ఒక ప్రోటోకాల్లో ఉంచి మరీ నడిపిస్తాం, అందులో డౌట్ అయితే ఏం లేదు. వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, ఒక్కసారి జీవితంలో అయ్యో ఎమ్మెల్యే అని. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత అతను 100% సక్సెస్ని ఇవ్వటం అంటే ప్రజలు ఒక మంచిని నమ్మడానికి కాస్త టైం పడుతుంది. చెడుని చాలా ఈజీగా నమ్మొచ్చు. నువ్వు చెడు కాబట్టి నిన్ను నమ్మేశారు, ఫస్ట్ ఊరికే నీ మాటలు వినేసి వెంటనే వేసేసారు. నువ్వు వచ్చిన తర్వాత నువ్వేం చూపించాలో చూపించేసే వాళ్ళకి నరకాన్ని. మంచిని నమ్మడానికి టైం పడుతుంది, అలాగే మంచిని నమ్మడానికి టైం పట్టింది కాబట్టి ఆయన్ని కొంచెం లేట్గా ఎమ్మెల్యేని చేశారు. ఒక ఎమ్మెల్యే కాదమ్మా, ఒక్కసారి మీరు డిప్యూటీ సీఎంగా అతన్ని చూస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన ఇండియా మొత్తం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇండియా మొత్తం ఆయన సినిమా యాక్టర్గా కంటే కూడా డిప్యూటీ సీఎంగా కూడా ఎక్కువ గుర్తింపు ఉంది. ఏ రాష్ట్రంకి వెళ్ళినా కూడా అంటే మీరు అక్కడ ప్రధాని మంత్రి ఉంటే కంపల్సరీ ప్రధానమంత్రి గారు కూడా సీఎంస్ను కూడా ఆయన పెద్దగా పట్టించుకోవచ్చు, కానీ డిప్యూటీ సీఎంగా అతన్ని ఎంత గుర్తిస్తూ ఉన్నారు. అలాగే ఆయన వెళ్తే చాలు మేము గెలుస్తామనే పరిస్థితిని పక్కనున్న రాష్ట్రాల వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అలాంటి వ్యక్తి నేను సింపుల్గా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చాలా సింపుల్గా అన్నావు. అసలు మీ ఫాదర్ లేకపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఒక సీఎంగా చేసి నీ అంత అసమర్థపు సీఎం ఇంకోటి లేడు అని ఇంకోసారి దేశం అంతా కూడా నువ్వు ప్రూవ్ చేసేసావు. సో నీలాంటి వ్యక్తికి అలాంటి మాట్లాడా నీకు దాదాపుగా 42 కేసులు నీ మీద ఉండి నువ్వు ఒక 14 నెలలు జైల్లో ఉండి వచ్చిన వాడివి. నువ్వు అసలు ఈ మాట అనటానికి ఒక మనిషివా కాదా అనేది నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకోవాలని మేము అంటున్నాం, అంతే సింపుల్. ఇందులో ఇప్పటి వరకు జరిగిన సభలో ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయే చిత్రాల్లో మార్చి 14న జరగబోయే సభ ఒక ఎత్తు అంటున్నారు. అంటే డిప్యూటీ సీఎంగా ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాగే పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళి ఆయన మొత్తం భారతదేశం అంతా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఆయన వైపు చూస్తున్నారు. సో ఈ సభ ఎలా ఉండబోతుంది? అంటే బేసిక్గా మేము పోరాడుతూ ఉన్నాం 10 ఏళ్ళు. పోరాడిన తర్వాత వచ్చిన గెలుపుకి చాలా ఒక పెద్ద ఎత్తున ఒక హ్యాపీనెస్ ఉంటుంది. దాన్ని మేము ఒక పండగలా చేసుకోవడం కోసమే ఈ జన సైనికులందరూ కూడా ఈ 14న చలో పిఠాపురం అనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. దానికి లక్షలాదిగా ఇప్పటికే తరలి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో ఆబ్వియస్గా అక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి మేమందరం ఒక పండగలా చేసుకోవడానికి రెడీ అయ్యాం. సో మేము కూడా ఊహించలేకపోతున్నాం అక్కడ ఎంత మంది గ్యాదర్ అవుతారు, ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది మేము కూడా ఊహించలేనంత పెద్దగా జరుగుతుందని మాత్రం మేము అందరం నమ్ముతా ఉన్నాం. ఈవెన్ మా ఊరు నుంచి మన నియోజకవర్గం నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి కూడా ఎప్పుడో ఒక 3-4 ఏళ్ల క్రితమే ఒక 100 కార్లు వేసుకుని వెళ్ళాం. అలాంటిది ఇవాళ విన్ అయ్యాం. ఫస్ట్ టైం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మనం విన్ అయిన తర్వాత ఫస్ట్ సంవత్సరం మనం ఇది చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున వెళ్తారు, అందులో డౌట్ అయితే లేదు. ఎలాంటి ఏర్పాట్లు అనేది అక్కడ చేస్తున్నారు? ఆల్రెడీ మన బొత్స శ్రీనివాస్ గారిని అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్గా చేయటం, ఆయన ఈ 3 రోజులు కూడా అక్కడే ఉండి ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మెడికల్గా అట్లాగే ఫుడ్ కానీ వాటర్ కానీ ఏదైతే వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండే అవన్నిటినీ కూడా ఒక ప్రణాళికగా ఏర్పాటు చేసుకుని దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే మా నియోజకవర్గం నుంచి దాదాపుగా ఒక 8 అంబులెన్సెస్ మేము అక్కడికి ఫార్వర్డ్ చేస్తున్నాం, అక్కడికి పంపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి. వెళ్ళిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా తిరిగి వచ్చే పరిస్థితులు మేము కూడా మా భుజాల మీద వేసుకుని మరి అక్కడ అవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం.